నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, కార్తీక మాసం పరమ పవిత్రమైన రోజులు, శివారాధనకు చాలా ముఖ్యమైనవి, శివుడికి ప్రీతికరమైన మాసం అంట. అయితే ఇందులో 4వ రోజు నాగుల చవితి. అసలు నాగుల చవితి రోజు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మనకున్న దరిద్రాలు కానీ పోయి, అంటే సంతానం లేని శుభం కలుగుతుంది అని అనడానికి అసలు ఆ రోజు ఏం చేయాలమ్మా? నాగుల చవితి అన్నది మిగిలిన అందరి దేవతల పూజ కన్నా ఈ నాగారాధన భిన్నంగా ఉంటుంది. మిగిలిన చోట్ల దేవుడి బొమ్మలకి చేస్తాం పూజ, ఇక్కడ స్వయంగా వాటికే చేస్తాం. అంచేత చాలా జాగ్రత్తగా ఉంటారు. మామూలుగా కూడా ఎటువంటి అంటూ సొంటూ లాంటివి పాటించని వాళ్ళు కూడా నాగుల చవితి వచ్చిందంటే ముందు రోజున అన్ని ఇళ్ళన్నీ కడుక్కుని ఆఖరికి బొంతలు దుప్పట్లతో సహా కడిగి ఆరేసి మడి చాలా పాటిస్తారు. నాగుల చవితికి పాటించే మడి ఎప్పుడు ఎందుకు పాటిస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అది చెప్తున్నా. అంటే మడి పాటించిన దానికి విలువ ఉందని అక్కడ అర్థమైంది కదా. అంటే శుచిగా ఉండడమే మడి అంటే, వేరే ఏం కాదు. అంత అంత శుచిగా ఉండి నాగుల చవితి నాడు తలంటు పోసుకోరు, తల మీద నీళ్లు పోసుకుంటారు. రెండింటికి తేడా ఉంది కదా. తల స్నానం చేస్తారు, తల స్నానం చేసి పుట్టలో పాలు పోసుకుంటారు. ఈ పుట్టలో పోసేటటువంటి పాలు కూడా పచ్చి పాలే, ఆవు పాలు పోస్తారు. అంతేగాని కాచిన పాలు పొయ్యరు. ఆ రోజున అసలు వీలైతే పొయ్యి వెలిగించరు. తర్వాత వండిన పదార్థాలు తినరు, అంటే ఈ నియమంగా పాటించేవాళ్ళు. తర్వాత తరిగిన పదార్థాలు తినరు, తరగరు కూడాను. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళకి నియమం మేము చెయ్యము అనుకున్న వాళ్ళ కోసం తరిగితే తరగచ్చు, వాళ్ళ కోసం వంట చేస్తే ఆడవాళ్ళకి మేము ఇట్లా చెయ్యము తరగము అంటే కుదరదు కదా. కానీ చాలామంది ఆ రోజున చాలా తెలివిగా తరగాల్సిన పని లేని వంట చేస్తారు. ఉదాహరణకి టమాటా పప్పు అనుకోండి, టమాటాలు తరగకుండా చేత్తో గిల్లచ్చు. వంకాయ కాల్చి పచ్చడి చేశారనుకోండి, గిల్లచ్చు. ఆలుగడ్డ ఉడకబెట్టి చేశారనుకోండి, గిల్లచ్చు, తరగక్కర్లా. కత్తిపీట చాకు వాడకుండా ఉండే పదార్థాలు వండుతారు ఆ రోజు. సాధారణంగా పుట్టలో పాలు పోసుకున్న వాళ్ళు తినరు, ఏమీ తినరు. వండిన పదార్థమే తినరు, అసలు వండిన పదార్థం తినకూడదు, తినరు. ఆ నియమం పాటించదలుచుకుంటే. ఆఖరికి స్వామికి నివేదన చేసేది కూడా పచ్చిపాలే చేస్తారు, కాచిన పాలు చేయరు. అలాగే చలివిడి, అది కూడా అదే అంట. అవన్నీ కూడా పచ్చివే, పచ్చి చలిమిడి. పచ్చి చలివిడి అంటే బియ్యం నానబెట్టి దంచి ఆ తడిపిండిలో బెల్లం కలిపితే చక్కగా చలిమిడి తయారవుతుంది. అటువంటి చలిమిడి, నానబెట్టిన పెసరపప్పు, వడపప్పు, తర్వాత పానకం, పచ్చిపాలు, అరటి పండు తేలిగ్గా ఉండేది, కొబ్బరికాయ, ఇంకా ఉంటే జామకాయలు పెట్టచ్చు. కానీ మెత్తంది అయితే నైవేద్యం పెట్టాలి, జామకాయ పెట్టరు, జామ పండు అయితే పెడతారు. ఇలా మెత్తగా ఉండేటటువంటిది, నవలాల్సిన పని లేనటువంటివి, ఉడకనటువంటివి, పొయ్యి మీద పెట్టనటువంటివి మాత్రమే ఆ రోజు ఆయనకి నివేదన చేస్తారు. వీటితో పాటుగా ప్రధానంగా ఇంకో నైవేద్యం ఉంది. మీరు చలిమిడి గురించి చెప్పారు కానీ ముఖ్యమైనది చెప్పాల. ముఖ్యమైనది చిమ్మిలి, నువ్వులు బెల్లం కలిపి దంచినటువంటిది. ఇది చాలా ప్రధానంగా నివేదన చేసి ఉపవాసం ఉండేవాళ్ళు ఈ చిమ్మిలి, చలిమిడి, తర్వాత ఈ వడపప్పు, పెసరపప్పు నానబెట్టింది, ఇవి తిని ఉపవాసం ఉంటారు, అంతే, ఇంకేం తినరు. అలా ఉండడం ఉంటుంది. ఇవి ప్రధానంగా నివేదన చేస్తారు. ఈ మధ్య కాలంలో నాగుల చవితి అంటే కోడిగుడ్ల వ్యాపారం ఎక్కువైంది, అది పెట్టొచ్చు అంటారా? నాకు తెలిసి పెట్టరండి, నివేదనకు అలాంటి వాడేది లేదు. అయినా పాలు కూడా అట్లా పుట్ట దగ్గర పెట్టాలి తప్ప పుట్టలో పొయ్యకూడదు. పుట్టలో పొయ్యకూడదు. పుట్టలో పోస్తే ఏమవుతుందంటే చీమలు పడతాయి, చీమలు పట్టి పాములకే హాని. పుట్ట దగ్గర ఒక మూకుట్లో పెడితే ఒకవేళ పాము బయటకు వస్తే తాగుతుంది తప్ప అలా పొయ్యకూడదు. తర్వాత పసుపు కుంకాలు పుట్టలో వేస్తే పాము కళ్ళల్లో వాటికి, పాపం మనలాగా కాదు కదా, రెప్పలు అవి మనలాగా ఉన్నట్టుండో, వాటికి ఇబ్బంది కలగదా, ఆ చీమలన్నీ చచ్చిపోవా? అంచేత పసుపు కుంకాలు పుట్టలో వేయడం కానీ అవేం చేయరు. పైకి హారతులు ఇవ్వకూడదు. ఎందుకంటే మనం పూజ చేసుకుంటే దీపం పెట్టినా హారతి ఇచ్చినా ఆ పాలు పోసే కార్యక్రమం అవడానికన్నా ముందు చేస్తాం ఆ పని. ఒకసారి పుట్టలో పాలు పోసిన తర్వాత దీపం పెట్టాం దేవుడి దగ్గర, సాయంకాలం దీపం పెట్టాం,
అవును. అంటే పాములకు ఆ దీపం చూస్తే భయం, అందుకని దీపాలు పెట్టాం. అట్లాంటిది పుట్ట దగ్గర దీపాలు పెట్టడం ఏమిటి, పుట్ట దగ్గర అగరొత్తులు వెలిగించడం ఏమిటి, పుట్టలో కోడిగుడ్లు వేయడం ఏమిటి, పుట్టల్లో పాలు పోయడం ఏమిటి, ఇవన్నీ తెలియకుండా చేసేటటువంటి పొరపాట్లు. చేత అయితే పాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. బయటికి ఎప్పుడో వచ్చినప్పుడు ఆ పాము తాగచ్చు. తాగదని ఒకళ్ళు వాదించారు, చక్కగా తాగుతుంది, అనుమానం ఏం లేదు. అడగండి, రెప్టీలియా మీద పరిశోధన చేసిన వాళ్ళు అడిగితే కొన్ని పాములు నీళ్లు కూడా తాగవని వాదించారు. హాయిగా తాగుతాయి, నవల్లేవు, కానీ పాలు తాగుతాయి, మింగుతాయే తప్ప అవి నవల్లేవు. అంచేత చాలా జాగ్రత్తగా మెత్తనివి అలాంటి పదార్థాలే నివేదన చేస్తాం. తర్వాత ఇదే ఎందుకు తింటారు, చలిమిడి చిమ్మిలికి ప్రాధాన్యం ఏమిటి అంటే స్త్రీ సంబంధమైనటువంటి వ్యాధులు ఏమైనా కనుక ఉన్నట్టయితే అవన్నీ పోవడానికి చలిమిడి చిమ్మిలి చాలా ప్రధానం. అందుకే సంతాన ప్రధానంగా ఉంటుంది. అంతే. అలా అదే ఆయన సంతానప్రదుడే కదా. అమ్మాయికి కూడా ఏం పెడతారండి, అత్తవారింటికి వెళ్ళేటప్పుడు చలిమిడి పెడతారు. చలిమిడి ఎందుకు పెడతామంటే కడుపు చలవ అంటారు. కడుపు చలవ అంటే ఎసిటీ ఉందని కాదు అర్థం, సంతానం అని అర్థం. సంతానం చల్లగా ఉండడానికి సంకేతం చలిమిడి. అది పైగా చలిమిడి తిని కనుక ఉన్నట్టయితే చలిమిడిను చిమ్మిలి గర్భధారణకి ఇబ్బంది కలిగించే సమస్యలు ఏవి ఉన్నాయో పోతాయి కదా. అందుకని వీటిని చలిమిడి నివేదన చేస్తారు, చలిమిడి చిమ్మిలి నివేదన చేసి అవే తిని ఉపవాసం ఉంటారు. అలా ఉండడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. ఇప్పుడు మీరు కలిగిన సంతానం కూడా బాగుంది. మీరు చెప్పినట్టు కొన్ని గుడ్లు ఇవన్నీ పుట్టలో పోయడం వల్ల మనం చేసిన దానికి వచ్చే పుణ్యం కంటే పాపమే వచ్చే వ్యతిరేక ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చేయకుండా అంటే చాలా పుట్టల్లో పాములు ఉండవు గనక పర్వాలేదు, ఉంటే మాత్రం దోషమే. పాము తప్పించుకుంటే తప్పించుకోవచ్చు, దానికి హాని కలగకపోవచ్చు, అదంతా వేరే మాట, కానీ మనం చేయకూడదు కదా, తప్పు. నైస్, మంచి విశ్లేషణ. అంటే పూజ చేస్తే ఫలితంగా బదులుగా ఇలా చూసి ఆలోచించుకుంటాను, చక్కగా ఆలోచించి చెయ్యాలి. నమస్కారం.